అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. మీ చిన్నప్పుడు బంగారం రేట్ ఎంత ఉండేదమ్మా? జస్ట్ తెలుసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ₹1,00,000 దాటిపోయింది కదా. అప్పుడు ఎంత ఉండేది? అప్పుడు తులం 13 రూపాయలు. తులం అంటే 10 గ్రాములు అంతే. 10 గ్రాములు 13 రూపాయలు. నా బంగారం అంతా 15 రూపాయలు అట్లా తీసుకున్నాము. మేము అమ్మినప్పుడు 64 రూపాయలకు అమ్మాం. అలా అయితే ఇప్పుడు అందరూ మామూలుగా కొనరు, తట్టలు కొని ఇంట్లో పెట్టేసుకుంటారు. అంటే అప్పుడు ఆ బంగారానికి అంత విలువ ఉండేది కాదు, అదే కావాలి అనే ఇది ఉండేది కాదు. ముఖ్యమైనవి ఆడవాళ్ళకి మంగళసూత్రాలు, చెవులకి ముక్కుకి పట్టీలు, మెట్టెలు, చేతికి గాజులు, ఒక ఉంగరం, అదే. కానీ చాలా ఉండేవి, నగలు చాలా ఉండేది. మా నాయనమ్మ గారు ముక్కావుల కృష్ణమూర్తి గారు సినిమాల్లో ముక్కావులని వేస్తాడు కదా. మా నాయనమ్మకి అన్న కొడుకు, ఆ పుట్టింటి వారి నాయనమ్మకి ఎన్ని నగలంటే వడ్రాణం, కాసుల పేరు, ఇక్కడ వంకీలు, ఇక్కడ కూడా ఏవో ఉండేవి 2. అప్పుడు ఈ కట్నాలు లేవు కదండి, ఉన్నదంతా ఆడపిల్లకే పెట్టుకునేవాళ్ళు. పట్టీలు అంటే గుర్తుకొచ్చింది, మీరు ఇప్పుడు కూడా పట్టీలు పెట్టుకున్నారా? రాగానే చూసా గల్లు గల్లు అంటున్నాయి మీరు వస్తుంటే. నావి ఇది ఇప్పుడు అదేదో వేసి శుభ్రం కడిగింది తను, లేకపోతే నల్లగా అయిపోయినాయి. అవునా? ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి పట్టు. ఓకే. అప్పట్లో వడ్లు, మినువులు, బియ్యం ఇవన్నీ ఎంత ఉండేవమ్మా రేట్లు? వడ్ల బస్తా 40 రూపాయలండి. బియ్యం అయితే అప్పుడు కిలోలు కాదు, మానిక అంటే 2 కిలోలా? మానిక అంటే 2 కిలోలు, తవ్వ అంటే 1 కిలో, సోల అంటే అర కిలో. అలాగే కొలిచేవాళ్ళు? అట్లా కొలిచేవాళ్ళు. అప్పుడు పావు కిలో అర్ధన ఉండేది. అర్ధన అంటే 2 పైసలు. అప్పుడు ఇంత చిన్న చిన్న దంబిడీలు అంటారే, మనకి నయా పైసా అని వచ్చింది, మీకు గుర్తుందా? మన ఈ మధ్యలోనే నయా పైసా అని ఇట్లా 4 నలసదరంగా ఉండేది. అంటే ఒక పైసా పైసా. అవి 2 ఉండేవి అర్ధన అంటే. అది ఉన్నాయా మీ దగ్గర అలాంటి కాయిన్స్? అన్ని ఉన్నాయా? చూపిస్తారా మాకు? ఇప్పుడు రెడీగా అయితే రెడీగా లేవా? మరి చిల్లి కానీ అంటే రౌండ్గా ఉండేది, మధ్యలో హోల్ ఉండేది, అదొకటి. హోల్ ఉంటే చెల్లుతుందా మరి? అప్పటి రోజుల్లో చెల్లింది కదా. తర్వాత ముద్దు కానీ అని ఒకటి ఉండేది, అది కూడా రౌండ్గా కానీ, అంతేగాని మొత్తం ఓ పక్కన మన బ్రిటిష్ రాణి ఇది, ఓ పక్కన ఇంకోటి ఉండేది. పైసా, దంబిడి, అర్ధన, అణ, బేడ. బేడ అంటే 2 అణాలు, అణ అంటే 12 పైసలు. తర్వాత పావల. పావల అంటే ఇట్లా అది రూపాయి మాత్రం పేర్లు చెడలేదంటే అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ రోజే నిన్న వచ్చింది ₹1 చెల్లుతుంది అని మళ్ళీ. నాకు మొదటి నుంచి అదొక ఇంట్రెస్ట్. కొత్త నాణ్యం ఎప్పుడు వచ్చిందో ఒకటి తీసి అవతల పెట్టేస్తారు, ఇప్పటికైనా అదే. తర్వాత ఒకసారి మీరు ఇవన్నీ చూపించాలి నాకు తర్వాత. తప్పకుండా చూపిస్తా. కారు అవన్నీ ఎంత రేట్లు ఉండే? కార్లు, బైకులు అంటే 50-60 రూపాయలకి బైక్ అంతే వచ్చేసేది. ₹100 200 పెడితే కారు వచ్చేసేది. పొలాలు ఎంత రేట్లు ఉండేవి? ప్లేసులు, ఖాళీ స్థలాలు, పొలాలు. ఖాళీ స్థలాలు అంటే అప్పుడు కుంటలు అనేవాళ్ళు. అది కూడా మనకి 1 ఎకరం పొలం కావాలంటే మా అయితే 500కి వచ్చేది. బట్టలండి, ఇప్పుడు బట్టలు పావల, గజాలవి. గజం అంటారు. అంటే ఇప్పుడు మన మీటర్ ఉంది కదా, మీటర్ కన్నా కాస్త తక్కువ ఉంటుంది, అది గజం. రెడీమేడ్లు ఉండవేమో అప్పుడు, అన్ని ఉండేవి. నాన్నగారు మొదట్లో రెడీమేడ్ షాపే ఉండేవి. ఎక్కడ బెంగళూరు లేకపోతే మైసూరు, ఇంకెక్కడో అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు. మంచి డిజైన్, మంచి క్లాత్, అది అయితే 5 రూపాయలు. మీకు ఎక్కువ ఏ జర్నీ ఇష్టం? అంటే ట్రైన్లో వెళ్ళడం ఇష్టమా, బస్సులో వెళ్ళడం ఇష్టమా, కార్లో వెళ్ళడం ఇష్టమా, ఫ్లైట్లో వెళ్ళడం ఇష్టమా? అవే ఇష్టాలు అవేం లేవు, కానీ ఎక్కడికైనా ఇప్పుడు అంటే 1 సంవత్సరం నుంచి కారులోనే వెళుతున్నారు పిల్లలు. ఇంకా వద్దమ్మా వెళ్ళి అని. అదే కదా, బస్సులు అవన్నీ. అదే ముందైతే బస్సులు, ట్రైన్లు ఇష్టమా? ట్రైన్ బాగా తిరిగేదాన్ని. అవునా? కాన్వెంట్ ఉండేది కదా, 12 మంది టీచర్లు ఉండేవాళ్ళు. ప్రతి శనివారం 1 పూట స్కూల్ అప్పుడు.
ఓహో, హాఫ్ డే. ఓకే. అయితే ఆ తర్వాత నుంచి అందరం కలిసి ఇక్కడ తెనాలి దగ్గర గుంటూరు మాకు అందుబాటులో చాలా సినిమా హాల్స్, అందరినీ తీసుకుని వెళ్ళేదాన్ని. తీసుకెళ్ళి సినిమాలు కూడా చూసేవాళ్ళ మీరు? ఇప్పుడు చూస్తారా? ఇప్పుడు చూడండి ఎన్నో సంవత్సరాలు అయింది. అయిపోయింది. అప్పట్లో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? రామారావు, ఎన్టీ రామారావు గారు. ఎస్. గోవిందరాజు సుబ్బారావు గారని మా నాన్నకి మేనత్త కొడుకు, మా అక్కగారి మామగారు. ఆయన యాక్ట్ చేసేవాడు. పాతది బాలనాగమ్మ, మాయల మరాఠీ, మాల పిల్ల వాటిల్లో చేశారు. ఓహో. ఆయన డాక్టర్, యాక్టర్ కూడా. మా వాళ్ళు సినిమాల్లో కూడా చాలా మంది ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తారా ఎప్పుడన్నా ఏదన్నా బాగలేదని, లేకపోతే అంత బాగలేదని ఎప్పుడు వెళ్ళనండి. లేదు, ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదేమో, అంటే డెలివరీస్ టైంలో తప్ప. డెలివరీలో అయినా అన్ని ఇంట్లోనే. ఒక్కటి మాత్రం లాస్ట్ అబ్బాయి మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకెప్పుడు హాస్పిటల్కి వెళ్ళరు అస్సలు? అదే మనకి చిట్కా వైద్యాలు ఉంటాయి కదా. ఇంటి చిట్కా, అదే వంటింటి చిట్కాలు. అదే. మీకు షుగర్లు, బీపీలు అట్లా ఏం లేవా అమ్మా? ఏం లేవు. గ్రేట్. అసలు బయట తిండి అసలు ఎప్పుడు తిన్నాను కదా. అస్సలు కూడా నేను తినే రోజుల్లో కూడా ఇంట్లో వండుకుని తింటమే కానీ బయటది ఎప్పుడు తినేరు. బయటికి ఎక్కడికన్నా అలా ఇలా సరదాగా వెళ్తుంటారా? ఎక్కడికి వెళ్ళరా అసలు మీరు? ఎప్పుడు ఇక్కడ మీటింగ్స్కి వెళ్తానండి. ఏం మీటింగ్స్కి వెళ్తారు? ఏదన్నా ఆధ్యాత్మికమైన. ఇప్పుడు వెళ్ళట్లేదు అనుకోండి. ఇప్పుడు వెళ్ళట్లేదు. అంతకుముందు మామూలుగా పార్టీలో తిరిగాను. ఏ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ. అవునా? ఎందుకంటే అప్పుడు అందరిలోకి ఫస్ట్ లేడీ ఇందిరాగాంధీ. ఓకే, ఓకే కదా, అందుకనే. తర్వాత మా వారి ఫ్రెండ్ ఇద్దరు కలిసి చదువుకున్నారు, మా ఊరే, బాగా పరిచయస్తులు. ఆవిడ నిలబడ్డది మున్సిపాలిటీలో. అది దానికి వెళ్ళాను, ప్రచారానికి కూడా వెళ్ళాను. జై ఆంధ్ర మూమెంట్ అప్పుడు కూడా ప్రచారానికి వెళ్ళి జైల్లో కూడా పడ్డా. ఉదయం ఏ టైంకి లేస్తారు? వెనకైతే 5ంటికి లేచి వెంటనే వచ్చేసేదాన్ని అమ్మవారి దగ్గరికి. ఇప్పుడు మా అబ్బాయి వస్తున్నాడు కాబట్టి కొంచెం లేచి కాస్త ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను. 6ంటికి వచ్చేసి. నైట్ ఎప్పుడు పడుకుంటారు? నైట్ 12 అన్నా అవుతుంది. 12? నాకు అంటే పగలు అసలు ఎవ్వరివి కాల్స్ ఎత్తను. ఎందుకంటే ఫోన్ మాట్లాడతారు అప్పుడప్పుడు? అబ్బో ఎన్ని ఫోన్స్ అనుకున్నారు. అవునా? అది అందుకని నైట్ లో మాట్లాడతారా? నైట్ మాట్లాడతా. మధ్యాహ్నం కూడా భోజనాలు అయిపోయిన తర్వాత. అవును, ఇక్కడ అన్నప్రసాదం ఇస్తారంట కదా? రోజు ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చే ముందు అయిపోయింది అది. అప్పుడు 4ంటికి 5ంటికి అప్పుడు చూసుకుంటాను ఎవరెవరు కాల్స్ చేశారు, మెసేజ్లు ఏమున్నాయి చూసుకుంటా. వాట్సాప్ వాడతారా? ఓహో, విషయాలు తెలియాలి కదా. కరెక్ట్. మనం ఇప్పుడు ఒక మాట చెప్పాలి అంటే మనం విషయం తెలుసుకుని ఉండాలి. కరెక్ట్, కరెక్ట్. అవును, నాకు డౌట్ అండి. అన్నపూర్ణమ్మ లేకపోతే అన్నపూర్ణాదేవి లేకపోతే అన్నపూర్ణ ఇలా పెట్టకుండా అన్నపూర్ణానంద అని ఎందుకు పెట్టారు మీకు పేరు? అది మా దీక్షానామం. స్వరూపానంద, పరిపూర్ణానంద, అట్లా దీక్షానామాలు అవి 3 ఉంటాయి. అందులో ఒకటి భారతి ఉంటుంది, ఒకటి సరస్వతి ఉంటుంది, ఒకటి ఆనంద ఉంటుంది. మీ పేరులో? మా పేరు కాదు, మామూలుగా. అసలు నేను సన్యాసం తీసుకున్నానమ్మా. అందుక కషాయం వేసుకున్నారు? సన్యాసం. ఆ సన్యాసంలో ఫస్ట్ది ఈ ఆనంద అనేది వచ్చేది. స్వరూపానంద, పరిపూర్ణానంద ఇట్లా ఉంటాయి కదా. ఓకే, ఓకే. నేను ఈరోజు మామూలుగా కట్టుకున్నారేమో కషాయం అనుకున్నాను. కషాయ రంగు దుస్తులు ఎందుకు ధరించారో అర్థం కాల ఫస్ట్. కానీ ఆనందాన్ని వస్తే లాస్ట్ లో అందరికీ మగవాళ్ళకు ఉన్నాయి, మీకు ఆడవాళ్ళకైనా దీక్ష ఉంటుంది. అసలు పేరేంటి మీది? అన్నపూర్ణే. ఉట్టి అన్నపూర్ణ. దీక్షానామం కాబట్టి లాస్ట్ లో ఆనంద. చాలా విషయాలు చెప్పారు మాతోటి. ఎలా మంచిగా ఉండాలి, ఎలా ఉంటే సమాజం బాగుంటుంది, పిల్లలు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, ఎవరిలో మార్పు రావాలి, చాలా విషయాలు మాతో షేర్ చేశారమ్మా. చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఇంత టైం మాకు ఇచ్చి ఓపిక్గా కూర్చొని అన్నీ చెప్పారు. ఏదో మనకి తెలిసి చెప్పామండి కొన్ని. అయితే నా ఇదేంటంటే నేను దాన్ని అనుసరించందే చెప్పను అసలు. ఎందుకంటే అవతల నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. అందుకని ఇప్పుడు చూడరాదు, మా మనవరాలు ఉంది ఇక్కడ, పెద్ద కొడుకు కూతురు. అది ఏదో చదువుతోందండి, మీద వస్తుంది, అది గుర్తు రావట్లే. ఎంటెక్ చేస్తా. ఎంటెక్ 2nd ఇయర్ చదువుతుంది. ఇప్పుడు జాబ్ వచ్చింది. ముందు వచ్చేప్పుడే చెప్పాను, అమ్మలు నువ్వు ఉండేది గుళ్ళో, నానమ్మ దగ్గర కాదు, గుడిలో. ఇది గుడి ఆవరణ. మనం
ఎట్లా ప్రవర్తిస్తామో అట్లాగే చెప్తాము. భక్తులు కూడా అప్పుడే వస్తారు. నువ్వు జుట్టు విరేపోసుకోకూడదు, చున్నీ వేసుకోవాలి అంటే సరే నానమ్మ అంది అన్నది. కానీ ఇప్పుడు జాబ్ వచ్చింది తనకి, అంటే క్యాంపస్ సెలెక్షన్ అక్కడ అట్ట ఉండాలి నానమ్మ, ఏం చేసేది అంటుంది. అట్లాగే కొన్ని కొన్ని ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళ కిందే నడుస్తుంది గుడి మొత్తం. కట్టటం కూడా అచ్చగా ఇక మగవాళ్ళ ప్రసక్తి లేకుండా ఆడవాళ్ళమే నిలవబడి, నాకు పెన్షన్ వస్తుందమ్మా, ఉద్యోగం చేశా కదా, ఒక 5,000 ఉంచుకుని మిగిలిందంతా ప్రతి నెల. నేను లెక్చరర్ చేశాను. అవును, జేఎంజే కాలేజీలో చేశాను అన్నారు కదా. అవును, కరెక్ట్. జాబ్ అదే పెన్షన్ వస్తుంది. 5,000 ఉంచుకుని మిగతా 2 నెలలు 3 నెలలు ఉంటే ఒక 2 లక్షలు ఎంతో అవుతుంది. ఏదో ఒక పని చేయిస్తాను. ఇది ఎవరిని దానం ధర్మం అడిగి చేయించాల, తర్వాత ఇప్పుడు అమ్మ ఏదైనా కోరికలు తీరలేదని, అమ్మ నాకు ఉద్యోగం రావట్లేదు, బాగా చదువుకున్నా అంటే అమ్మవారి పేరుని ముడుపు కట్టిస్తాం. ఆ ముడుపు కట్టినందువల్ల బాధ్యత ఆవిడకి వెళ్ళిపోతుంది. ఆవిడే చూస్తుందమ్మా అని కట్టిస్తాను. అది అక్కడ ఉన్న ముడుపులన్నీ అవే. ఆ వచ్చిన డబ్బులైనా అక్కడే పెట్టేస్తాను. తర్వాత హోమాలు చేస్తాను. అవి ఏమన్నా వచ్చినా అక్కడే పెట్టేస్తాము. అమ్మవారికి ఖర్చు పెడతాను. ఇక ఫర్దరే ఆలోచన చేస్తున్నా. ఇప్పుడు నా తర్వాత ఎవరో ఒకళ్ళ సమర్థవంతంగా నిలబడాలిగా. అన్నదానం జరుగుతోంది కాబట్టి మహానివేదన ఫండ్ అని మాత్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నా. ఎందుకంటే రోజు అమ్మవారికి నివేదన పెట్టాలి కదా. నా తర్వాత వచ్చే వాళ్ళు బాధ్యతగా చేస్తారని అదైనా పెట్టడం. ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి పెట్టేస్తాను. రేపు వచ్చేవాళ్ళు పెట్టాలని ఎట్లా ఉంది, వాళ్ళకు ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళే కాదు, ఇప్పుడు నా కొడుకైనా వాడికి 2 పిల్లలు, వాడు సంపాదన మొన్ననే రిటైర్ అయినాడు. మరి ఏదన్నా ఒకటి ఉంటేనే కదా చేసేది. అవునవును. అందుకని ఇప్పుడే తర్వాత రేపు డిసెంబర్ 31 ప్రతి సంవత్సరం సువాసిని పూజ చేసి ఆ రోజు అందరి చేత హోమం చేయించి నేను ధైర్యంగా చెప్తా. హోమాలు ఆడవాళ్ళు చెయ్యొద్దంటారు. నిజం మాట్లాడితే ఏ శాస్త్రంలోనూ లేదమ్మా. కాకపోతే కొన్ని పనులు ఇప్పుడు సంసారం అన్న తర్వాత వంట నువ్వు ఇది నేను చేస్తానని ఎట్లా చేసుకుంటారో అది కూడా అట్లా పెట్టుకున్నారు. అంతేగాని శాస్త్రం చదవకూడదని కాదు, ఆడవాళ్ళు చెయ్యకూడదని కాదు, ఏ శాస్త్రంలోనూ ఏది లేదు. కాకపోతే ఏంటంటే మరి మనకి బాధ్యతగా మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఆయనకి పెద్దపీట వేస్తారు. అందుకని ఆడవాళ్ళ చేత కూడా చేయించేస్తారు. కాకపోతే ఇప్పుడు 1 సంవత్సరం నుంచి మాత్రం పంతులు గారిని పెడుతున్నా. నేను చెప్పలేక అదే మాకు నెల వచ్చేసరికి కనీసం ఒక 1 lakh ఖర్చు అవుతుందిగా. మరి ఆలయం ఉంది కదా. అదే చూసి ఇప్పుడు ఎవరో చుట్టానికి వచ్చారనుకోండి, వాళ్ళు ఏదో దాంట్లో వేసిపోతే అవి ఖర్చు పెడతాం. నాకు వచ్చినవి పెడతా, అన్నీ పెడతా. కాకపోతే ఇప్పుడు ఆలోచన వచ్చింది, మరి నా తర్వాత ఇట్లాగే సాగాలి అంటే ఎంతో కొంత ఉండాలని. ఇప్పుడు రేపు అదే 31st ఏంటంటే 1000 మంది ముత్తైదులకి చెప్పాను. సంవత్సరానికి 1 పూజ చేయిస్తాం మీ పేరున, 1116 కట్టండి అని అన్న. ఓకే, అది ఇక మొదలు పెట్టుకుంటే వచ్చింది మొత్తం బ్యాంకులో వేసేస్తే అమ్మవారికి తర్వాత అది అని అదొక్కటే నేను అనుకున్నది. మీ సంకల్పం గొప్పదిగా అమ్మ. అమ్మవారి కోసం అమ్మవారే చేయించుకుంటారు మీతోటి, ఖచ్చితంగా అయి తీరుతుంది అంతే. థ్యాంక్స్ అమ్మ, ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.